హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, పిఠాపురంలో ఇప్పటి వరకు కూడా ప్రధాన సమస్యల్లో ఉన్న 2 సమస్యలు చాలా కీలకంగా ఇప్పుడు చాలా స్పీడ్‌గా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా రాష్ట్రానికి డిప్యూటీ సీఎం కింద 5 శాఖలకు మంత్రి అయినప్పటి నుంచి కూడా పిఠాపురంలో ఎన్నో మార్పులైతే జరిగినాయి. గత 5 ఏళ్లతో పోల్చుకుంటే 100 రెట్లు బెటర్ అనే విధంగా ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాకు చెప్పారో అవన్నీ కూడా చేస్తున్నారని చెప్పి ప్రజలు కూడా చాలా విశ్వాసంగా నమ్ముతున్నారు. తాజాగా చూసుకుంటే మెయిన్‌గా పిఠాపురంలోని పశువుల సంత అంటే దూడల సంత అని ఏదైతే ఉందో చాలా పెద్దది. దాదాపుగా ఒక 5, 10 ఎకరాల వరకు కూడా ఉంటదేమో. అయితే ఇక్కడికి ఈ పశువుల సంతని ఎప్పటినుంచో కూడా ఏళ్ల తరబడి నుంచి అక్కడైతే జరుగుతుంది. ప్రతి శనివారమో, శుక్రవారమో ప్రత్యేకించి కూడా ఈ దూడల సంత అనేది జరుగుద్ది. అయితే పిఠాపురం చుట్టుపక్కల దాదాపుగా 70-100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రతి పశువుల్ని అంటే ఆవుల్ని, గేదెల్ని, మేకల్ని ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చి ఆ పశువుల సంతలో అయితే అమ్మకాలు పెడతారు. చాలా భారీ ఎత్తున జరుగుద్ది. అంటే ఒక్క రోజులోనే తక్కువలో తక్కువ ఎంత లేదన్నా గాని ఒక 2,00,00,000, 3,00,00,000 రూపాయలు ఆ పశువుల సంతలో టర్నోవర్ అయితే జరుగుద్ది. దానికి ప్రభుత్వానికైతే పన్ను కడుతున్నారు. మున్సిపాలిటీకి పన్నయితే కడుతున్నారు. కానీ వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పుడు పశువుల సంతానం అంటే మెయిన్‌గా పశువులు ఉండడానికి మెయిన్‌గా షెడ్‌లు కానీ, ఆ పశువులు నీళ్లు తాగడానికి నీటి సదుపాయాలే గానీ, మెయిన్‌గా గడ్డి సదుపాయాలే కానీ, కమిటీ హాల్ కింద ఒక షెడ్ గానీ, వచ్చిన వాళ్ళందరూ కూర్చోవడానికి బెంచీలు కానీ ఇలాగా అంటే ఆ పశువుల సంతలో ఏవైతే మౌలిక సదుపాయాల కింద అవసరం అవుతాయో వాటన్నిటిని కూడా ఎప్పటినుంచో కూడా ప్రభుత్వం తరపు నుంచి కల్పించడం లేదు. అయితే పవన్ కళ్యాణ్ గారు మెయిన్‌గా ఎన్నికల సమయంలో వారాహి యాత్రలో చాలా కీలకంగా చెప్పారు. ఖచ్చితంగా పిఠాపురం రూపురేఖలు మారుతాను. అందులో కూడా పిఠాపురం దూడల సంత అంటే పశువుల సంత ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు దానికి 1,56,00,000 రూపాయల నిధులతో చుట్టూ కూడా అంటే పశువుల సంత ఏదైతే ఉందో ఆ పశువుల సంత చుట్టూ కూడా ఒక కాంపౌండ్ వాల్ అనేది కట్టడం, దానికి గేట్లనేవి పెట్టడం, మెయిన్‌గా అక్కడ కొన్ని పెద్ద పెద్ద మొక్కలనేవి నాటడం, అంతేకాకుండా ఆ షెడ్‌లు మెయిన్‌గా పశువులు ఉండడానికి షెడ్‌లు ఏవైతే ఉన్నాయో షెడ్‌లు నిర్మించడం, మెయిన్‌గా కమిటీ హాల్ కింద అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూర్చోవడానికి గాని, అన్ని విధాలుగా కూడా సదుపాయాలైతే కల్పించడం జరుగుతుంది. పిఠాపురం పశువుల సంత అనేది ఆ ఏరియాలో చాలా ఫేమస్ అంట. ఆ ఏరియాలో ఎప్పటినుంచో దాదాపుగా ఒక 50, 70 ఏళ్ల నుంచి కూడా పిఠాపురం పశువుల సంతానం అంటే చాలా ఫేమస్ అంట. అంత ఫేమస్ అయ్యి కూడా దాని నుంచి కూడా ప్రభుత్వానికి పన్ను కడుతున్నా గాని ఇప్పటి వరకు కూడా దానికి ఎటువంటి మౌలిక సదుపాయాలను కల్పించలేదు. పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో ప్రత్యేకించి కూడా మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ మాట ప్రత్యేకించి కూడా నిలబెట్టుకోవడం అయితే జరుగుతుంది. రెండోది ప్రత్యేకించి కూడా ఏలేరు సుద్దగడ్డ నుంచి ఏదైతే వాగు పొంగినప్పుడల్లా కూడా జగనన్న కాలనీ అని చెప్పి ఏదైతే ఇచ్చారో పిఠాపురంలోకి సంబంధించి జగనన్న కాలనీ అని చెప్పి ఇచ్చారు. దాదాపుగా అక్కడ 560 మంది వరకు కూడా ఉండడం అయితే జరుగుతుంది. అంటే జగనన్న కాలనీలు అని చెప్పి ఏవైతే ముంపు ప్రాంతాల్లో ఇల్లులు కేటాయించి ఇచ్చారో, స్థలాలు ఇచ్చారో, ఇప్పుడు వాళ్ళు ఎళ్ళడానికైతే రోడ్ లేదు. అంటే ఎప్పుడైతే వర్షాకాలం వచ్చినప్పుడు కూడా ఈ ఏలేరు సుద్దగడ్డ వాగు నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉంటదో ఆ వాటర్ వల్ల వీళ్ళు ఆ పక్కకి ఎళ్ళడానికైతే ఉండదు. వాళ్ళు ఈ పక్కకి రావడానికైతే ఉండదు. దానివల్ల ఏంటంటే చాలా ఇబ్బందులకు గురవ్వడం అయితే జరుగుతుంది. అయితే పవన్ కళ్యాణ్ గారు గత 3 నెలల కిందట వర్షాకాలంలో వరదల సమయంలో ప్రత్యేకించి కూడా ఆయన వెళ్లి అక్కడ మీటింగ్‌లో చాలా క్లియర్ కట్‌గా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ వంతెన ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో నేను పూర్తి చేస్తాను. అది నా బాధ్యత అని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ ఇచ్చిన హామీ ఏదైతే ఉందో అంటే జగనన్న కాలనీకి వెళ్ళడానికి ఏదైతే ఆ వాగు మధ్యలో ఒక బ్రిడ్జి వంతెన ఏదైతే కడతానన్నారో ఆ వంతెనకి సంబంధించి దాదాపుగా 3,00,00,000 రూపాయల నిధులనేవి శాంక్షన్ చేయించి ఒక భారీ ఎత్తు వంతెన అనేది కట్టడం అయితే జరుగుతుంది. అంటే వరదలొచ్చినా కానీ, ఏమొచ్చినా కానీ వీళ్ళకి రాకపోకలనేవి ఆగిపోకూడదు. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మేలు జరగాలని చెప్పి చెప్పడం అయితే జరిగింది. అక్కడున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేలు జరిగే విధంగా నేను న్యాయం చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారని మనమైతే చెప్పుకోవచ్చు. గతంలో వాళ్ళకి జగనన్న ఇళ్ల కాలనీలను ఇచ్చారు తప్పితే వాళ్ళకి నీటి సదుపాయాలనేవి లేవు, రోడ్డు సదుపాయాలనేవి లేవు. మెయిన్‌గా ఈ ఏలేరు సుద్దగడ్డ వాగుకు చెందిన ఆ వాటర్ ఏదైతే ఉందో వర్షాకాలంలో అది పొంగినట్లయితే మాత్రం వీళ్ళకి రాకపోకలనేవి చాలా ఇబ్బంది. కొంత ప్రమాదానికి గురయ్యే ఛాన్స్ కూడా ఉంది. అంటే ఎవరైనా వరద వచ్చినప్పుడు ఎదరకు వెళ్ళినట్లయితే మాత్రం ఖచ్చితంగా వరదలో కొట్టుకుపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే మెయిన్‌గా పవన్ కళ్యాణ్ ఏదైతే హామీ ఇచ్చారో అంటే పిఠాపురంలో ఇప్పుడు మేజర్‌గా 2 హామీలైతే చాలా స్పీడ్‌గా అభివృద్ధి చెందుతున్నాయి. ఒకటి ఈ జగనన్న కాలనీలకు సంబంధించిన ఆ వంతెన ఏదైతే ఉందో, ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని పనులు ప్రారంభించడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఆల్రెడీ అన్ని పనులు కూడా చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. రెండోది పిఠాపురం పశువుల సంత ఏదైతే ఉందో దాన్ని బాగా డెవలప్ చేసే విధంగా గతంలోనే మాటిచ్చారు. ఇప్పుడు కూడా చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. అంటే పవన్ కళ్యాణ్ గారు 8 నెలల సమయంలోనే పెద్ద పెద్ద పెనుమార్పులైతే తీసుకొస్తున్నారు.
చిన్న విషయాలేమి కాదు. ఇప్పుడు వరకు కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఆల్రెడీ మెయిన్‌గా చూసుకుంటే ప్రతి చోట కూడా ఆల్మోస్ట్ రోడ్లన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా పల్లెటూరు గ్రామంలో ఏవైతే సీసీ రోడ్లే గాని, బీటీ రోడ్లే గాని ఏవైతే హామీలిచ్చారో ఆ రోడ్లు కూడా వేయడం జరిగింది. అంతేకాకుండా ఉప్పాడ నుంచి మెయిన్‌గా అంటే ఉప్పాడ బీచ్ రోడ్ నుంచి కాకినాడకి వెళ్ళే తీర ప్రాంత రోడ్ ఏదైతే ఉందో గతంలో బాగా గోతులు, గుంతలు అయితే ఉండేవి. ఇప్పుడు ఆ రోడ్‌ను కూడా వేయడం జరిగింది. ఉప్పాడ బీచ్ ఏదైతే ఉందో ఆ బీచ్‌కి శాశ్వత పరిష్కారం అయితే చూపిస్తానన్నారు. దాని దిశగా కూడా అడుగులైతే వేత్తన్నారు. కానీ ఉప్పుడులో అయితే వెంటనే కూడా అయిపోయే పనైతే కాదది. దానికి కొంచెం నిపుణుల పర్యవేక్షణలో జరగవలసిన అవసరం అయితే ఉంది. ఇంకా మెయిన్‌గా చూసుకుంటే ఉప్పాడ రైల్వే గేట్ ఏదైతే ఉందో రైల్వే గేట్‌కి సంబంధించి అక్కడ ఒక బ్రిడ్జ్ అయితే నిర్మించవలసిన అవసరం అయితే ఉంది. దాని మీద కూడా పవన్ కళ్యాణ్ గారైతే ఆల్రెడీ సెంట్రల్ రైల్వే శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అశ్విని వైష్ణవ్ గారితో మాట్లాడడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో పిఠాపురం నియోజకవర్గంలో ఇంకా పెనుమరుపులొచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే కూడా స్కూల్లు, కాలేజీలు, రోడ్లని, పోలీస్ స్టేషన్‌లని, మెయిన్‌గా గంజాయి నిర్మూలనని, బ్లేడ్ బ్యాచ్ అని ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో డంపింగ్ యార్డులతో సహా ప్రతి ఒక్కటి కూడా డ్రైనేజీలు, రోడ్లు అన్ని రకాల మెయిన్‌గా కాలవల కూడికలు ఇలాంటివన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారైతే చాలా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఒక్కొక్కటి కూడా అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు తాజాగా చూసుకుంటే పిఠాపురంలో మేజర్ వర్క్స్ కింద పిఠాపురం పశువుల సంత ఏదైతే ఉందో అది కానీ, రెండోది జగనన్న ఇళ్ల కాలనీలకు సంబంధించిన వెళ్ళడానికి దారి కింద ఏదైతే వంతెన లేదో ఆ వంతెన నిర్మించడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా గాని పవన్ కళ్యాణ్ గారైతే పిఠాపురం ప్రజలకి మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకుంటున్నారని మనమైతే చెప్పుకోవచ్చు.